అందరికీ నమస్కారం. మొదటగా మనం జపం అంటే ఏమిటో తెలుసుకుందాం. తర్వాత ఆ జపం ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? జపాలు ఎన్ని రకాలు? జపం చేసేటప్పుడు ఏం చేయాలో చేయకూడదో మరియు ఏ ప్రదేశంలో చేయాలో జపం చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాము. భగవంతుడి నామాన్ని లేదా ఒక నిర్దిష్ట మంత్రాన్ని నిరంతరం భక్తితో మననం చేసుకోవడం లేదా బయటికి పలకడాన్ని జపం అంటారు. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి మరియు దేవునితో భగవంతునితో అనుసంధానం కావడానికి సహాయపడుతుంది. జపం 3 రకాలు. 1 వాచికము, 2 ఉపాంశువు, 3 మానసికము. వాచికంలో ఇతరులకు వినిపించేలా గట్టిగా నామాన్ని బయటికి పలకడం. ఉపాంశు అంటే పెదవులు కదిలేలా కేవలం మనకు మాత్రమే వినపడేలా మెల్లగా పలకడం. మానసికం అంటే పెదవులు కదపకుండా పూర్తిగా మనస్సులోనే నిశ్శబ్దంగా జపించడం. ఇది అత్యంత శ్రేష్టమైనదిగా చెబుతారు. జపం చేయడం వలన మన మనస్సులలోని చెడు ఆలోచనలు తొలగి ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి శరీరానికి మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి మరియు ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతాయి. మనం చేసే పనులపైన దృష్టి పెరిగేలా చేస్తుంది. జపం చేయడానికి శుభ్రమైన చోటు, రుద్రాక్షలు లేదా తులసిమాల మరియు నిశ్చలమైన మనసు ముఖ్యము. ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి కూర్చోవాలి. 108 పూసలున్న జపమాలను ఉపయోగించి సంఖ్యను లెక్కించాలి. వేలితో మాలను తాకుతూ మేరు పూస దాటకుండా వెనక్కి తిప్పుతూ జపించాలి. భగవన్నామ జపం చేయడం వలన పాపనాశనం కలిగి మనశ్శాంతి మరియు దైవానుగ్రహం కలుగుతాయి. జపం అంటే అర్థం. జ అంటే జన్మరాహిత్యాన్ని, అంటే పునర్జన్మ లేకుండా చేయడాన్ని. ప అంటే పాపాలను తొలగింప చేయడాన్ని. ఈ విధంగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తాయి. జపం చేసే విధానాన్ని బట్టి మానసిక ప్రశాంతత అనగా మనస్సులోని ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ఆంతరంగిక శరీరం మరియు మనస్సు పవిత్రమై సానుకూల శక్తి లభిస్తుంది. ఇంట్లో జపం చేస్తే సాధారణ ఫలితాన్ని ఇస్తుంది. నది వద్ద జపం చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. గోశాలలో జపం చేస్తే 100 రెట్లు, యాగశాలలో జపం చేస్తే అంతకన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. పుణ్యక్షేత్రాల్లో లేదా దేవాలయాల్లో జపం చేస్తే అనంతమైన పుణ్యఫలితం లభిస్తుంది. శివుడి సాన్నిధ్యంలో జపం చేస్తే అనంతమైన ఫలం వస్తుంది. వెదురు తడకపై కూర్చుని జపం చేస్తే దారిద్ర్యము, రాతిపై కూర్చుని జపం చేస్తే రోగాలు, నేలపై కూర్చుని జపం చేస్తే దుఃఖము, కొయ్యపీటపై కూర్చుని జపం చేస్తే దౌర్భాగ్యము, గడ్డితో చేసిన చాపపై చేస్తే చిత్త చాంపల్యము కలుగుతాయి. జింక చర్మంపై కూర్చుని జపం చేస్తే జ్ఞానశుద్ధి కలుగుతుంది. పులితోలు మీద కూర్చుని జపం చేస్తే మోక్షం కలుగుతుంది. ఏదైనా వస్త్రాన్ని ఆసనంగా చేసుకుని జపం చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది. పేముతో అల్లిన ఆసనంపై జపం చేస్తే రోగ నివారణ జరుగుతుంది. కంబలిపై కూర్చుని జపం చేస్తే దుఃఖాలు పోతాయి. దర్భతో చేసిన ఆసనంపై కూర్చుని జపం చేస్తే పుష్టిని కలిగిస్తుంది. కలియుగంలో కీర్తనలు మరియు జపాలు శ్రేష్టమైనవి. జపం చేసేటప్పుడు ఖాళీ నేలపై నేరుగా కూర్చోకూడదు. చూపుడు వేలితో మాలను తాకకూడదు మరియు మధ్యలో అనవసరంగా మాట్లాడకూడదు. నేరుగా నేలపై కూర్చోకుండా దర్భాసనం లేదా శుభ్రమైన ఉన్ని వస్త్రం మీద కూర్చోవాలి. విరిగిన జపమాలను వాడకూడదు. మాల తిప్పేటప్పుడు చూపుడు వేలు మాలను తాకకూడదు మరియు మేరువు పూసను దాటి వెళ్ళకూడదు. జపం చేస్తున్నప్పుడు అటు ఇటు చూడడం, తల తిప్పుకోవడం, మాట్లాడడం లేదా అశ్రద్ధగా ఉండకూడదు. మాలను కింద పడవేయకూడదు.
జపం చేస్తున్నప్పుడు ఆసనం వేసుకుని కూర్చోవడం, తూర్పు లేదా ఉత్తర ముఖం వైపు జపం చేయడం మంచిది. మరియు దైవం మీద మనసును లగ్నం చేయాలి. పద్మాసనం లేదా సుఖాసనంలో వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. జపమాలను చేతితో పట్టుకొని చూపుడు వేలు మరియు మాలను తగలకుండా బొటనవేలు ఉంగరపు వేలితో తిప్పాలి. మాల తిప్పేటప్పుడు మాల హృదయానికి దగ్గరగా ఉండాలి మరియు ఇతరులకు కనిపించకుండా గోముఖ వస్త్రం లేదా కండువా అడ్డుగా ఉంచాలి. మంత్రోచ్చారణ స్పష్టంగా ఉండాలి. మొదట గట్టిగా, తర్వాత పెదవులు కదుపుతూ, చివరికి మనసులోనే మానసికంగా జపం చేయవచ్చు. మంత్రజపం చేయడం వలన పాపం క్షేమం అవుతుంది. దీని వలన గత జన్మల మరియు ప్రస్తుత జన్మల పాపాలు తొలగిపోతాయి. చంచలమైన మనస్సు అదుపులో ఉండి ఏకాగ్రత, ప్రశాంతత లభిస్తుంది. నిరంతరం నామస్మరణ వల్ల ఆలోచనలు తగ్గి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. భగవంతుడిపై భక్తి దృఢపడి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం జపం మనస్సును నిగ్రహించి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. క్రమం తప్పకుండా మంత్రాలు జపించడం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లయబద్ధమైన ఉచ్చారణ వల్ల గుండె స్పందనలను, రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఏకాగ్రత పెరగడం ద్వారా మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి మెరుగవుతాయి. కొన్ని మంత్రాలు, వాటి ఫలితాలు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని జపించడం వలన మనసుకి ప్రశాంతత, సానుకూల శక్తి మరియు ఒత్తిడి తగ్గి శారీరక ఆరోగ్యం మెరుగవుతాయి. భక్తితో ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా అనేక మానసిక, ఆధ్యాత్మిక లాభాలు కలుగుతాయి. ఈ మంత్రోచ్చారణ వల్ల పుట్టే తరంగాలు నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి. శరీరంలో చక్రాలు ఉత్తేజితమై ప్రాణశక్తి సక్రమంగా ప్రవహిస్తుంది. భయం, కోపం, ఈర్ష్య వంటి చెడు భావాలు తొలగిపోయి ఆలోచనలు నియంత్రణలో ఉండి దైవానుగ్రహం కలిగి ఆత్మజ్ఞానం వైపు అడుగులు పడతాయి. ఓం నమో నారాయణాయ అనే పవిత్రమైన అష్టాక్షరి మంత్రం పఠించడం వల్ల గాఢమైన మానసిక శాంతి, భావోద్వేగ స్థిరత్వం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల కలుగుతాయి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల వేగంగా పరిగెడుతున్న ఆలోచనల వేగాన్ని తగ్గించి రోజువారీ ఒత్తిడిని తగ్గిస్తుంది. కోపము, అహంకారము, భయము, ఈర్ష్య వంటి వాటిని తగ్గించి అంతర్గత స్థిరత్వాన్ని కలిగిస్తుంది. చెల్లాచెదురుగా ఉన్న శక్తిని కేంద్రీకరించి ధ్యానాన్ని మరియు రోజువారీ పనులను సులభతరం చేస్తుంది. సంరక్షకుడైన విష్ణుమూర్తి పట్ల భక్తిని, సన్నిహిత సంబంధాన్ని పెంపొందిస్తుంది. ఆలోచనలను వృద్ధి చేసి మార్గంలోని అడ్డంకులను తొలగిస్తుంది. ఆత్మను అంతర్గతంగా జాగృతపరిచి పరమశాంతి వైపు నడిపిస్తుంది. ఓం హం హనుమతే నమః అనే హనుమాన్ బీజ మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల ధైర్యం, భయాలు తొలగడం, మానసిక శక్తి పెరగడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఏదైనా మంగళవారం లేదా శనివారం నాడు ప్రారంభించడం మంచిది. స్నానం ఆచరించి శుచిగా హనుమంతుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. రుద్రాక్షమాలతో కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని భక్తితో మనస్సులో తలుచుకోవాలి. ఈ నామజపం చేయడం వలన ఆంజనేయ స్వామి భక్తులను ప్రతికూల శక్తుల నుండి, దృష్టి దోషాల నుండి దూరం చేసి ప్రమాదాల నుండి రక్షిస్తాడని నమ్ముతారు. నిత్యపారాయణ వల్ల రోగనిరోధక శక్తి పెరిగి శరీరం బలం పొంది ఆరోగ్యం కలుగుతుందని నమ్ముతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం జపించదగిన శక్తివంతమైన మంత్రాలు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః అనే బీజ మంత్రంని జపించడం వలన ఆర్థిక సమస్యలు తగ్గి ధనం నిలకడగా ఉంటుంది. అప్పుల బాధలు క్రమంగా తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చి నష్టాలు తగ్గుతాయి. కుటుంబంలో గొడవలు తగ్గి సుఖశాంతులు కలుగుతాయి. ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన ఉతికిన బట్టలను కట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి మనసులో అమ్మవారిని ధ్యానించాలి. ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు భక్తితో జపించాలి. ఓం శ్రీ మహాలక్ష్మై చ విద్మహే
విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కనీసం 9 సార్లు లేదా 33 సార్లు లేదా 108 సార్లు జపించాలి. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సాయంత్రం వేళల్లో దీన్ని జపించాలి. రోజు జపించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ప్రతికూల ఆలోచన విధానం పోయి మెదడుకు మరియు శరీరానికి సానుకూల శక్తి అందుతుంది. వ్యాపారం మరియు ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలు దూరం అవుతాయి. ఇంటిలో గొడవలు తగ్గి శాంతి ఐశ్వర్యం పెంపొందుతాయి. 108 సంఖ్యనే జపాన్ని ఎందుకు చేస్తారు అంటే మన శరీరంలో మెదడులో 108 నరములతో 108 కేంద్రాలతో కూడి ఉంటుంది. అందుకనే 108 సార్లు 108 జప సంఖ్యతో మంత్రాన్ని జపించమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పగడాల మాలతో జపిస్తే 1000 ఫలము, రత్నమాలతో జపిస్తే 10,000 రెట్లు, దర్భం ముడి చేత 100 కోట్ల రెట్లు, రుద్రాక్షల ద్వారా అనంతమైన ఫలము లభిస్తుందని లింగపురాణం చెబుతుంది. ధ్యానం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. ధ్యానం ద్వారానే కాకుండా నడక మరియు వ్యాయామాల్లో దేని ద్వారా అయినా ఆయుష్తో పాటు ఆరోగ్యము పెరుగుతుంది. శ్వాస సంబంధిత వ్యాయామాల్లో ప్రేగులు, ఉదరము, మెదడు, హృదయము రిలాక్స్ అవుతాయి. శ్వాస సంబంధిత వ్యాయామాల ద్వారా శరీరంలోని భయంకర విషగాలి బయటికి వెళ్తుంది. అందుకనే ధ్యానం సాధ్యమైనంత వరకు ఒక్కరే చేయాలని చెప్తారు.